ఇక్కడ చండీ యాగంలో అవి చేసేటప్పుడు అమ్మవారికి సెంటు కొడతాం మనం. దానికోసం ప్రత్యేకంగా సెంటు బట్టలు కొనుక్కుంటాం. ఎక్కువ నేను యూజ్ చేసేటటువంటిది గురువు గారు ఆదేశించిన దాని ప్రకారం మస్క్ ఒకటి. మస్క్ అంటే ఇదే ఏంటది, మృగనాభి విశేషిక కస్తూరి. మస్క్ అంటే చందనం ఒకటి. ఫస్ట్ అండ్ సెకండ్ రేసుకు సంబంధించినటువంటి అవి అనే మనసు ఇలా వికసిస్తుంది. గంధం అనేటటువంటిది దేని క్వాలిటీ? పంచతన్మాత్రలో పృథివీకి సంబంధించిన క్వాలిటీ. గంధం వాసన అనేటటువంటిది పృథివీ లోకములకు సంబంధించినటువంటిది. నీళ్ళకి రుచి, అంతే కదా. పంచేంద్రియములకు పంచతన్మాత్రకు పనిచేసేటప్పుడు భూమికి క్వాలిటీ అంటే గంధము, నీళ్ళకి క్వాలిటీ రుచి. అలాగా ఈ గంధం యొక్క క్వాలిటీ వల్ల భూలోకమునకు సంబంధించినటువంటివి ఏవైతే అడ్డంకులు మీకు ఉన్నాయో తొలగిపోతాయి అన్నాడు. ఈ భూమికి లోకల్గా ఉండేటటువంటి ఎటువంటి మనకి లిమిటేషన్స్, గింజుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఒకసారి టప్పర్ మైండ్ విడిపోయి హాయిగా అయిపోతుంది. పరమగురువులు అయినటువంటి వాళ్ళ దగ్గర కూర్చోగానే కొంచెంసేపు అయ్యేసరికి ఏమిటవుతుంది, మీ మైండ్లో ఉన్న ఆలోచన సస్పెండ్ అయిపోతాయి. ఏమిటో క్వశ్చన్ అడుగుదామని వస్తారు, అడిగితే కూర్చొని కొంచెంసేపు అయిన తర్వాత మర్చిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గుర్తొస్తాయి. ఆ కూర్చున్న సేపు ఏ లోకంలో ఉన్నామో తెలియదు, అలా కొంచెంసేపు అలా చూస్తుంటారు, అయిపోయిన తర్వాత వెళ్తుంటారు. ఆశ్రమ ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడు, పరమగురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటవుతుంది, సస్పెండ్ అవుతుంది. ఆ గుణమును మృగనాభి విశేషిక అనే పేరుతో చెప్తారు. మృగం అనేటువంటి దానికి ఇంకా అనేక అర్థంలో ఉన్నాయి, లోపల మనం చెప్పుకుందాం తర్వాత. కాళిదాసు దాని గురించి ప్రత్యేకంగా రఘువంశమునందు ఈ మృగమును గురించి ప్రత్యేకమైనటువంటి దిలీపుడు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ మృగమును గురించి చెప్తాడు. కానీ మృగశీర్షం అనేటటువంటి ఒక నక్షత్రం పైన ఉంటుంది. ఆ మృగశీర్ష నక్షత్రములకు సంబంధించినటువంటి సూక్ష్మమైనటువంటి కేంద్రములు బ్రో సెంటర్ దగ్గర ఉంటాయి. కృతికలు ఒకటి, మృగశిర నక్షత్రములు ఒకటి బ్రో సెంటర్ దగ్గర, ముఖం దగ్గర ఉంటాయి. అశ్విని, భరణి, కృతిక, తర్వాత రోహిణి, తర్వాత మృగశిర. మృగశిర ఎక్కడ ఉంటుంది? టారస్లో ఉంటుంది.